భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 చిత్రం జూలై 12న థియేటర్స్లోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం గాంధీనగర్ అలంకార్ థియేటర్ ఆవరణలో సిటీ వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతీయుడు 2 చిత్రం పోస్టర్కు పాలాభిషేకం జరిగింది. ఈ సినిమాను ఉద్దేశించి సిటీ వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ నిర్వాహకులు వేల్పుల ప్రశాంత్ మాట్లాడుతూ, విశ్వ ప్రఖ్యాత నటుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కమల్ హాసన్ అని, ఆయన నటించిన ఎన్నో చిత్రాలు నటనకు ఊపిరి పోసాయని వివరించారు. అతను ఏ సినిమా చేసినా ఒక ట్రెండ్ సెట్గా మైలురాయిగా నిలిచిపోయేదన్నారు. అతడు నటించిన చిత్రాల్లో శంకర్ దర్శకత్వంలో 1996లో వచ్చిన భారతీయుడు చిత్రం విమర్శకుల సైతం ప్రశంసలు పొందిన చిత్రంగా పేరుగాంచిందని తెలిపారు. భారతీయుడు చిత్రం భారతదేశం గర్వించదగ్గ సినిమా అని తెలిపారు. ఇప్పుడు అదే కాంబినేషన్లో భారతీయుడు 2 చిత్రం రాబోతుందని, తమ అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. భారతీయుడు 2 చిత్రం కూడా సందేశాత్మకంగా తీసిన చిత్రమని, ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అని ఆయన అభివర్ణించారు. కమల్ హాసన్ చేసిన సినిమాలు విడుదలవుతున్నాయి అంటే తమ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆనంద ఉత్సవాలు రెట్టింపు అవుతాయని వెల్లడించారు. ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఆడియన్స్ అంతా సేనాపతిగా కమల్ హాసన్ చేయబోయే విన్యాసాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమం చేసుకుంటామని అడిగిన వెంటనే అనుమతి ఇచ్చి సహకరించిన అలంకార్ ప్రసాద్, జిల్లా సురేష్ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ భగవాన్ వీరికి సిటీ వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిటీ వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు వేల్పుల ప్రశాంత్, ఎల్ సింహాచలం, ఉప్పలపాటి కిషోర్, ఎం ఐశ్వర్య మరియు అభిమానులు పాల్గొన్నారు. నా పేరు లక్కో సింహాచలం. భారతీయుడు సినిమా ఫస్ట్ బాగా బంపర్ హిట్తో కొట్టి సినిమా, మళ్ళీ ఎప్పుడని జనాలు ఎదురు చూసేది, మళ్ళీ ఇది రెండోసారి రిలీజ్ అవ్వటం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఇంకా సినిమాలు బంపర్ మెజారిటీతో కమల్ హాసన్ గారు తీయాలని చెప్పి నిర్మాతలకు కూడా ధన్యపూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, సినిమాలో బాగా హిట్ అయ్యి అందరూ చూసి హిట్ అని చెప్పి బాగా ఇచ్చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా కమల్ హాసన్ గారు ఇంకా భారీ హిట్ సినిమాలు తీసి మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. నిర్మాతలకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. డిస్ట్రిబ్యూటర్ యాజమాన్యానికి, సురేష్ మూవీస్ అందులోకి మా నాయుడు గారు డిస్ట్రిబ్యూటర్కి వచ్చిందంటే మాకు చాలా సంతోషం. సినిమాలు కూడా అట్లాగే సురేష్ మూవీస్లో బాగా 200 రోజులు 300 రోజులు ఆడిన ఘనత ఎవరంటే మా సురేష్ ప్రొడక్షన్ అండి. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పి చేసుకుంటున్నాం అండి. ఇంకా ప్రేక్షకులు కూడా దీన్ని ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకొని బంపర్ మెజారిటీ రావాలని చెప్పి కోరుకుంటున్నాను అండి. విజయవాడ సిటీ వైడ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అసోసియేషన్గా నా పేరు ప్రశాంత్. గతంలో విశ్వం మొత్తం కూడా ఏకైక నటుడు ఎవడు ఉన్నాడంటే అది కమల్ హాసన్ ఒకడే. ఆయన నటించిన పాత్రలే కానీ ఏదైనా సరే ప్రతి ఒక్కటి జీవం అనేది పోసుకుంటుంది. అలాగే భారతీయుడు సినిమా 1996లో వచ్చినప్పుడు ఇప్పుడు కూడా అప్పుడు సందేశాత్మక చిత్రంగా ఎంతో పేరు పొందింది. రెండోది, ఇప్పుడు అదే సినిమా భారతీయుడు 2 కూడా ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అది ఇప్పుడు ఈ పాలాభిషేకం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే భారతీయుడు 2 కూడా విజయవంతం అవ్వాలని, ఇంకా అంతకు మించి అంతకుముందున్న భారతీయుడికి మించి ఇప్పుడు బాగా పేరు పెద్దలు చేయాలని చెప్పేసి అని మేము ఈ థియేటర్ యజమాని అలంకార్ ప్రసాద్ గారిని, అలాగే రిలీజ్ అవుతున్న ఏపీ స్టేట్ మొత్తం రిలీజ్ అవుతున్న సురేష్ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ భగవాన్ గారిని అడగడం జరిగింది. ఏమంటే ఇలా మేము చేసుకుంటున్నాము, ఇలా అంటే దాని ఏమన్నా చేసుకోండి అని చెప్పారు. ఆయన అన్ని విధాలా సహకరిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క పాత్రలో కూడా కమల్ హాసన్ అనే వ్యక్తి ప్రతి పాత్రలో కూడా ఎవరు చేయనటువంటి, ప్రపంచంలో ఎవరు చేయనటువంటి సాహసాలు కానీ ఎన్నైనా సరే, విచిత్ర సోదరులే కానీ, ఆకలి రాజ్యమే కానీ, విచిత్ర సోదరుల మరుగుజ్జు పాత్ర అనేది ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చినాయి. అంతకుముందు ఎవరెవరు ఎన్నో చేశారు. ఆయన ఏ గ్రాఫిక్ లేకుండా ఆయన చేశారు. అలాగే విభిన్న పాత్రలు చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా ట్రెండ్ సెట్ అనేది ఒక క్యారెక్టర్ అనేది అది ట్రెండ్ సెట్గా సృష్టించారు ఆయన. అలాగే ఈ సినిమా కూడా ట్రెండ్ సెట్ అనేది సృష్టిస్తుందని. రెండోది, ఈ ఏపీ డిస్ట్రిబ్యూటర్ తరఫున సురేష్ మూవీస్ భగవాన్ గారికి, అలాగే అలంకార్ ప్రసాద్ గారు, ఇది 4Kలో అలంకార్లో కూడా 4Kలో ఉంటుంది. అందుకని సౌండ్ సిస్టమ్ కానీ ఏదైనా బాగుంటుంది. అలాగే సురేష్ మూవీస్ ద్వారా ఇది పంపిణీదారులుగా ఉంటున్నారు కాబట్టి ఇంకా సినిమా బాగా మంచి విజయవంతం అవుతుందని
కోరుకుంటున్నాం. ఎప్పుడో కొన్ని ఇయర్స్ ముందు భారతీయుడు 1 వచ్చినప్పుడు మేము చూసాము. అది ఇప్పటికీ టీవీలో వచ్చినా కానీ పెన్ డ్రైవ్లో కానీ భారతీయుడు మూవీ చూస్తాము. చాలా బాగుంటుంది, ఫ్యామిలీతో చూసే ఫిలిం. భారతీయుడు 2 మళ్ళీ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. దీన్ని తీసుకొచ్చిన సురేష్ ఫిలిమ్స్కి థ్యాంక్ యూ సో మచ్. అసలు సురేష్ ఫిలిమ్స్ తీసుకొచ్చారని చెప్పి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది అలంకా థియేటర్లో రిలీజ్ అవుతుంది అంటే ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చాలాసార్లు అలంకా థియేటర్కి వచ్చాం. అలంకా థియేటర్ స్పెషల్ ఏంటంటే 4K డాబ్లీ అట్మాస్ఫియర్ సౌండ్ సిస్టమే కానీ సీటింగ్ కానీ చాలా బాగుంటుంది. ఇంకా మేనేజ్మెంట్, రిసీవ్ చేసుకునే విధానం, క్లీనింగ్ విషయం దగ్గరికి వచ్చినా కానీ అలంకా థియేటర్ చాలా బాగుంటుంది. దీనికి ఎప్పుడెప్పుడు భారతీయుడు 2 ఫిలిం బాక్స్ ఆఫీస్లో పెడతారో ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవాలని మేము వెయిటింగ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.